నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో 2 సంవత్సరాలు పరిపాలన పూర్తవుతుంది. పూర్తవుతున్న సందర్భంలో ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ అబ్బాయి గారికి ఏమో పైలా పచ్చీస్గా సాగింది. ప్రజలు మాత్రం వాళ్ళ జీవితం అంతా కూడా ఒడిదుడుకులు, కష్టాలు, నష్టాలు, భరించలేనటువంటి రేట్లు, ఒక తిప్పలు కాదు, ఒక బాధలు కాదు. పిల్లలకి ఫీజులు కట్టరుగా ప్రభుత్వం, హాస్పిటల్లో మందులు దొరకవు, హాస్పిటల్లో వైద్య సేవలు దొరకవు, పెద్ద వైద్యానికి, మెరుగైన వైద్యానికి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వైద్యం అందదు, ఆరోగ్యశ్రీ లేదంటారు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తేనే వైద్యం అంటారు. పేషెంట్ చావు బతుకుల్లో మధ్యలో ఉండి వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకులు, పిల్లలు, కుటుంబం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి పడిగాపులు పడి లెటర్ తెచ్చుకోవాలి. ఉచిత వైద్యం కావాలంటే పోనీ అలాంటి హాస్పిటల్లోనా ఎమ్మెల్యే దగ్గర పడిగాపులు పడి పేషెంట్ని చావు బతుకుల్లో ఉంచి హాస్పిటల్లో వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గర లెటర్ తెస్తే ఏంటా అంటే అక్కడితో ఆగే పరిస్థితి లేదు. ఆ లెటర్తో పాటుగా ఇంత కట్టాలి, అంత కట్టండి, గవర్నమెంట్ నుంచి మాకు 1,00,000 వస్తుంది, మీరు ఒక 50,000 కట్టండి, గవర్నమెంట్ నుంచి మాకు 2 లక్షలు వస్తాయి, మీరు 70,000 కట్టండి. ఇటువంటి బేరసారాలతో గతి లేక ఇవాళ మనుషుల్ని బతికించుకోవడం కోసం సామాన్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాధలు పడే పరిస్థితి. ఎవరో అక్కర్లేదు, మనం ఈ ప్రభుత్వం బాగుందా బాగోలేదా అనేది ఎవరినో అడగక్కర్లా. 2 సంవత్సరాలు 4వ తారీఖుతో పూర్తయి 5వ తారీఖు నుంచి 3వ ఏళ్ళలోకి అడుగు పెడతాంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దాకా 2 ఏళ్ల పండగ కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి, ఆలోచనలు కూడా లేనటువంటి పరిస్థితి. ఎందుకని? వాళ్ళ అంతరాత్మకు వాళ్ళకి తెలుసు. నారా చంద్రబాబు నాయుడు గారు అంతరాత్మకి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాను, 2 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసినటువంటి ప్రజా సంక్షేమం కోసం చేసిన అప్పు కంటే కూడా ఏ సంక్షేమం అమలు చేయకుండా ఒక్క పెన్షన్లు మాత్రమే ఇస్తూ జగన్ గారి చేసినటువంటి అప్పుని 2 ఏళ్లకే నిండకుండానే దాటేశాను. ఆ డబ్బు ఏం చేశామంటే కనపడిన పరిస్థితి. ఒక అమరావతి పేరుతో సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అని చెప్పి ఒక అమరావతి పేరుతోనే 1,00,000 కోట్ల రూపాయలు అప్పులను తీసుకొచ్చిన పరిస్థితి. ఎక్కడ దాకా ఎందుకు? మెగా డిఎస్సి అనే పేరుతో ఎంత డగా డిఎస్సిగా దాన్ని చేశారు. మెగా డిఎస్సి అనే దాన్ని ఒక మెగా స్కామ్గా ఇవాళ తయారు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అమరావతిలో అవినీతి విపరీతంగా ఉందని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు మాట్లాడేది. సాక్షాత్తు ఆ 29 గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగం ఎవరైతే భూములు ఇచ్చి ఇబ్బందులు పడుతున్నారో, ఈ రోజుకి ఫ్లాట్ ఎక్కడో తెలియదు. సినిమా ప్రొడ్యూసర్లకు అయితే ఫ్లాట్ ఎక్కడో తెలుస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారికి అమ్మటాకైన రమేష్ గారికి అయితే ఫ్లాట్ ఎక్కడో తెలుస్తుంది. లేదా ఓ పేపర్ ఆయన పిల్లలకైతే తెలుస్తుంది. కానీ ఈరోజు దాకా కూడా ఆ 29 గ్రామాల్లో తాతలు, తండ్రులు ఇచ్చినటువంటి ఆస్తిని చంద్రబాబు నాయుడు గారి మాటని నమ్మి మోసపోయినటువంటి రైతాంగానికి మాత్రం ఈరోజు దాకా ఫ్లాట్ ఎక్కడో తెలియదు. వాళ్ళ కొడుకులకి లేదా మనవాళ్ళకి మన పొలం వదులుకున్నాం, ఈ ప్లాట్ మందని చూపించుకోలేనటువంటి స్థితిలో మానసికంగా రోధిస్తున్నటువంటి పరిస్థితి. మరి డిఎస్సి అక్కడితో బయలుదేరి కాంట్రాక్టుల్లో దగ, కాంట్రాక్టుల్లో అవినీతి, లేదా పరిశ్రమలకు భూములు ఇచ్చే పేరుతో అవినీతి. ఫ్యాక్టరీ కట్టుకుంటారు వాళ్ళు, రూపాయి అంటాడు, ఫ్యాక్టరీ ఉండదు, ఏముండదు, రూపాయికి అంటాడు. బరి తెగించినటువంటి ఏదో సామెతగా ఉంది, తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందంట. అంటే నన్నే బాగా తినటం మరిగిపోయి నన్ను ఎవడేం చేయలేడు, నా పేక్కోయలేడు, నన్ను మాంసం వండుకోలేడు అని చెప్పని ఆదివారం పూట కూడా ఇల్లెక్కి కూసిందన్న సామెత ఉంది. నారా లోకేష్ గారు
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కొడుకు చెప్తాడు, అవును భాయ్ ఇస్తాం భాయ్, ఎకరం కాదు 2 ఎకరాలు కాదు గజం కాదు మొత్తం అంతా రూపాయికి ఇస్తానన్నమాట. ఎవరాస్తిది అంటే అవినీతి చేయటానికి బరి తెగింపు, భయం లేదు, బాధ్యత లేదు. ఆఖరికి ఈ సమాజానికి పిల్లల్ని అంటే ఈ సమాజానికి పౌరుల్ని, ఉత్తమ పౌరుల్ని, ఉత్తమమైనటువంటి ఉద్యోగస్తుల్ని, ఇంజనీర్లని, డాక్టర్ని, సైంటిస్టుల్ని, న్యాయవాదుల్ని ఇలా వారు వీరని లేకుండా సమాజానికి మంచి పౌరుల్ని తయారు చేసి బయటికి పంపాల్సినటువంటి విద్యా వ్యవస్థలో కూడా స్కాములు చేసేటువంటి దౌర్భాగ్య స్థితి వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. వీడిలో స్టేట్ ఫస్ట్ ఎవడొస్తాడా